ఏంటి బంగారు తల్లికి అంత నీరసంగా ఉంది, మూత అలా పెట్టుకుంది, ఏమైందిరా? మా టీచర్ తిడుతుందమ్మా. ఏం అల్లరి పని చేసావు? అల్లరి పని కాదు, ఎంత చదివినా రావట్లా, నా వల్ల కావట్లా. అదే మా టీచర్కి అర్థం కావట్లా. ఆవిడ బాగానే చెప్తుంది, కానీ నా బుర్రకి ఎక్కాలి కదా. మరి ఇందులో మీ టీచర్ తప్పే ఉంది? నీకేం తెలుసు మా స్కూల్లో టీచర్స్ గురించి? నాకేం తెలుసా, మా స్కూల్లోనే ఒక టీచర్ ఉండేవారు, అజయ్ సార్. ఏ టీచర్ హూ చేంజ్డ్ మై లైఫ్. Good morning, kids. Take your seats. Thank you, sir. Actually, yesterday we discussed about some topics, right? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Ask me some questions, yaar. డౌట్లు అడగండి రా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వశ్చనింగ్. క్వశ్చన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వేల సంవత్సరాల కిందట మనుషులు జంతువుల్ని వేటాడుకుంటూ గుహల్లో జీవించేవాళ్ళు. కానీ వాళ్ళల్లో ఒకడికి ఈ గుహ బయట ఏముంది అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నే ఇవాళ మానవ మనుగడ. చెట్టు కింద కూర్చుంటే యాపిల్ కింద పడింది. కింద ఏం లేదు కాబట్టి కింద పడింది అనుకుంటాం, కానీ పైన కూడా ఏం లేదుగా. మరి పైకి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించాడు ఐజాక్ న్యూటన్. దాని ఫలితమే ఇవాళ మనం అందరం చదువుకుంటున్న ఫిజిక్స్. ఆకాశంలో పక్షులను చూసి ఎగరగలవా అనుకున్నాం, ఇవాళ చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నాం. నీళ్ళల్లో చేపలను చూసి మనం నీళ్ళల్లోకి వెళ్ళగలవా అనుకున్నాం, సముద్రంలో ఓళ్ల మీద ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలించి మనల్నే ట్యాక్స్ కట్టమన్నారు. మనమెందుకు ట్యాక్స్ కట్టాలని చెప్పి ప్రశ్నించారు స్వతంత్ర సమర యోధులు. దాని ఫలితం స్వతంత్ర భారతదేశం. వాడు నేను ఒకే గ్లాసులో నీళ్ళు ఎందుకు తాగకూడదు, వాడు నేను ఒకే క్లాసులో కూర్చున్న పాఠాలు ఎందుకు వినకూడదని ప్రశ్నించాడు అంబేద్కర్. ఆయన ప్రశ్నకు సమాధానం భారతదేశ రాజ్యాంగం, ద గ్రేట్ రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ ఇండియా. అలా ప్రశ్నించి ప్రశ్నించి దేశాన్ని, ప్రపంచాన్ని, మానవ మనుగడని, నాగరికతని ముందుకు తీసుకెళ్తున్న మహామహులందరూ ఒకప్పుడు మీలా క్లాసు రూముల్లో కూర్చున్న చిన్నపిల్లలే, విద్యార్థులే. సో క్వశ్చనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ ఈజ్ రెవల్యూషనరీ. Sir, what is the meaning of the word revolution, sir? రెవల్యూషన్ అంటే వాట్సాప్లో స్టేటస్లు, ఫేస్బుక్లో పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కాదు. అలాగని రెవల్యూషన్ అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేయడం కూడా కాదు. రెవల్యూషన్ అంటే ఒక థాట్, రెవల్యూషన్ అంటే ఒక ఐడియాలజీ, రెవల్యూషన్ అంటే ఒక ఫిలాసఫీ. నువ్వు సరిగ్గా చదవవు, మొద్దు స్టూడెంట్ అని నీతో ఎవరైనా అంటే చదివి చూపించు, అది రెవల్యూషన్. నువ్వు కష్టాల్లో ఉన్నావని ఎవరైనా నవ్వితే సక్సెస్ అయ్యి చూపించు, నువ్వు ఓడిపోతావని బెదిరిస్తే గెలిచి చూపించు, అదే నిజమైన రెవల్యూషన్. నా దృష్టిలో హానెస్ట్గా నీకోసం నువ్వు వర్క్ చేయాలి. నీకు ఎదురుపడిన ప్రతిదాన్ని ప్రశ్నించు, ప్రశ్నించిన ప్రతిదానికి సమాధానాలు వెతుకు, దొరికిన ప్రతి సమాధానాన్ని నీ భవిష్యత్ తరాలకి బోధించు. దాట్ ఈస్ రెవల్యూషన్. సార్, మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఓడిపోతానని నాకు భయం. Failure is not the end. It's proof that you're trying. Those who can try can rise. Sir, but I'm not intelligent like others. ఇంటెలిజెన్స్ అనేది గిఫ్ట్ కాదు, పుట్టుతో రావడానికి. ఇట్స్ ఎ హ్యాబిట్. నువ్వే అలవాటు చేసుకోవాలి. సార్, బట్ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే? గుడ్, లెట్ దట్ బి ఫ్యూయల్ టు యూ. దాన్నే ఫ్యూయల్గా తీసుకుని పరిగెడతాం మొదలుపెట్టు. సార్, ఎందుకు సార్ ఇంతలా చదవాలి, అంతలా కష్టపడాలి? ఎందుకంటే ఎడ్యుకేషన్ నీకు వాయిస్ని ఇస్తుంది. నీ లైఫ్ నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాడు డిసైడ్ చేస్తాడు. సార్, ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ సార్. నేను సక్సెస్ అవ్వగలనా సార్? డబ్బులు లేకపోవడం పేదరికం కాదు,
కలలు కనలేకపోవడం పేదరికం. డ్రీమ్ ఫర్ యువర్ సెల్ఫ్, డ్రీమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, డ్రీమ్ ఫర్ యువర్ కంట్రీ. నాకు చాలా ఇష్టమైన కొటేషన్, మీకు ఎప్పుడు చెప్పేది, మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. ద పీపుల్ హూ ఆర్ క్రేజీ ఎనఫ్ టు బిలీవ్ దట్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ చేంజ్ ద వరల్డ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కిడ్స్, బిలీవ్ ఇన్ హానెస్టీ, బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. లవ్ యువర్ ఫ్రెండ్స్, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ హ్యుమానిటీ, లవ్ యువర్ కంట్రీ. మీరు ప్రపంచాన్ని మార్చేస్తారు, నాకు నమ్మకం ఉంది. మరి మీకు నమ్మకం ఉందా? ఎస్ ఆర్ నో? సో what do you say, my dear Vidya Jyoti Merit School students? Are you willing to do? Are you willing to do? Are you sure about these kids? ఒక స్టూడెంట్ లైఫ్ చేంజ్ చేయడానికి ఒక టీచర్ చాలు. సరైన స్నేహితుడితో కూడిన ఒక చిన్న క్లాస్ రూమ్ చాలు. అర్థమయ్యేలా చెప్పడానికంటే ముందు మనల్ని అర్థం చేసుకునే గురువులు, ఆట పట్టించడం కంటే ఎక్కువ మనతో ఆడుకోవడానికి ఇష్టపడే స్నేహితులు, వీటన్నిటికన్నా ముందు అలాంటి గురువుల్ని, స్నేహితుల్ని, అలాంటి వాతావరణాన్ని ఒక్క చోట చేర్చి మనల్ని ఎంకరేజ్ చేసే ఒక స్కూల్. నేను అలాంటి స్కూల్లోనే చదివాను. నౌ మై సెల్ఫ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్. అయితే నేను ఆ స్కూల్కి వెళ్తా, అక్కడే జాయిన్ చేయి. సరే, నెక్స్ట్ ఇయర్ ఆ ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా నిన్ను ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తా.